సిద్ధమని సాగుతున్న వైఎస్ జగన్ కి ఈరోజు బి కొత్తకోట మండలం, బి కొత్తకోట టౌను, బి కొత్తకోట మున్సిపాలిటీ ఏరియాకి చెందిన జ్యోతి చౌక్ నందు మా జన సైనికులందరూ కలిసి మా పవన్ కళ్యాణ్ గారి కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో జరిగినటువంటి మొట్టమొదటి జన్మదినానికి మేమందరూ మా వంతు సాయంగా కొంతమందికి రక్తదానం చేయాలని సంకల్పించాము. ఆ రక్తదానంలో భాగంగా ఈరోజు మేము పెట్టినటువంటి కార్యక్రమానికి 140కు పైగా యూనిట్స్ మేము బ్లడ్ సేకరించి మా గవర్నమెంట్ ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడే వచ్చిన రిపోర్ట్ ప్రకారము జిల్లాలో ఎక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ అన్నమయ్య జిల్లా ఎక్కడా లేని విధంగా 140కు పైగా యూనిట్స్ సేకరించిన ఏకైక రక్తదాన శిబిరంగా బి కొత్తకోట శిబిరం చరిత్రలో మిగిలిపోయింది. ఇది ఒక గొప్ప అధ్యాయమని నేను చాలా భావిస్తున్నాను. దీనికి సహకరించినటువంటి మా జన సైనికులందరికీ మరియు మా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు క్లీన్ ఆంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా మేము మా మున్సిపాలిటీ ఆఫీస్లో ఒక 10 చెట్లు నాటడం జరిగింది. దానికి సహకరించినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఆ చెట్లు నాటే కార్యక్రమంలో మాకు వచ్చిన న్యూస్ ఏమంటే విజయవాడలో జరిగిన వరదలకు భారీ వర్షాల కారణంగా కొంతమందికి ఇబ్బందులు కలిగినాయి. ఆ ఇబ్బందులు జరగడం వల్ల చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఈ కార్యక్రమం కొంచెం సాదాసీదాగా చేసుకోవడం జరిగింది. సాదాసీదా అంటే బ్లడ్ మేము చేయాలనుకున్నాం, ముఖ్యమైన విషయం బ్లడ్ ఇవ్వాలనుకున్నాం. ఒక 140 శాంపుల్స్ ఇవ్వగలిగాం. కాకపోతే ఆ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేసే
మాకు ఉండింది, అవకాశం ఉండింది. కానీ మేము ఆ వరదలు జరిగిన బాధా కార్యక్రమంలో కొంతమంది మేమే డిసప్పాయింట్ అయ్యాము. కానీ ఎట్టకేలకు మా వంతు సాయంగా 140 యూనిట్స్ అయితే సంపాదించగలిగాము. అదేవిధంగా ఈరోజు ఎంత గొప్ప విషయం అంటే, ఈరోజు ఎంత గొప్ప దినం అంటే చరిత్రలో మిగిలిపోయేలాంటి దినం. చరిత్రలో ఇన్ని బర్త్డేలు చేసుకున్నప్పటికీ మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బర్త్డే చాలా స్పెషల్. ఎందుకంటే ఇన్ని ఏండ్లు రీల్ స్టార్ అనే టైం నుంచి ఈరోజు రియల్ స్టార్గా ఎదిగాడు. చాలామంది అవహేళన చేశారు 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం. 2 అంటే 2 గెలవలేవా, 2 గెలవలేవా అని. ఈరోజు 21 గెలిచాం. ఇంకొక ముందు చెప్పారు కొందరు, మిమ్మల్ని సీటు కాదు కదా గేటు కూడా దాటనేమో. అదే గేట్లు మేము వస్తే ఈరోజు బద్దలైపోయినాయి. మేము వస్తే గేట్లు ఓపెన్. అదేవిధంగా ఎంత ఓపికగా ఉంటే అంత గౌరవంగా ఉండే ఉద్దేశంతో మేము కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని రెచ్చగొట్టే కార్యక్రమం చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా జన సైనికులందరికీ, మా మండలాధ్యక్షుడు రామాంజులు గారు అయితేనేమి, మా ప్రధాన కార్యదర్శి మా వీరంగి ప్రసాద్ గారు అయితేనేమి, మా నాగేంద్ర మామ అయితేనేమి, మా శేఖర్ రావు అయితేనేమి, ఆవుల శ్రీనివాసులు అయితేనేమి, వెంకీ అయితేనేమి, ప్రశాంత్ అయితేనేమి, మా తమ్ముళ్ళందరూ చాలా స్వంతంగా వచ్చి సహకరించారు. దానికి వాళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటూ ఒక్క చిన్న మనవి, ఈరోజు చాలామంది వరదల్లో కొట్టుకుపోయి చాలా బాధగా కూడా ఉన్నారు. వాళ్ళందరి కోసం మనం ఒక్క నిమిషం మౌనం పాటించాలని కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ జై జనసేన. మా సేనాని ఆదేశిస్తే ఇదే విధంగా ఈ ఒక్కటే కాదు, ఇంకా ఎన్నో సేవా కార్యాలలో పాల్గొని మా జనసేనానికి, మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి కీర్తి వన్నెలు తెచ్చే విధంగా మా బి కొత్తకోట తంబలపల్లి జై సైనికులు ఎప్పుడూ ఆయన వెన్నంటే ఉంటామని తెలియజేసుకుంటున్నాను.